నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం। వైసీపీ పార్టీ సోషల్ మీడియా సభ్యులకు పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు। అద్దంకి నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా సభ్యులకు నోటీసులు ఇచ్చే ముందు వారికి ముందుగా నోటీసులు ఇవ్వాలని, సోషల్ మీడియాలో ప్రజా సమస్యల మీద మాట్లాడటం నేరమా అని అశోక్ ప్రశ్నించారు। వైసీపీ సోషల్ మీడియా సభ్యులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని పోలీసులకు సూచించారు। అద్దంకి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సభ్యులకు పోలీసులు నోటీసు ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం। అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఈ నియోజకవర్గంలోని ప్రతి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి నేను మాత్రమే అడ్మిన్ని। మీరు ఏదైనా సభ్యుల్ని బెదిరించాలనుకుంటే లేదా హెచ్చరించాలనుకుంటే ముందుగా నాకు నోటీసులు ఇవ్వండి, అంతేగాని సభ్యుల్ని భయపెట్టడము లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకెళ్లటము అనేది విరమించుకోండి। పోలీసు వారిని నేను ఒకటే అడుగుతున్నాను, రిక్వెస్ట్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి, దయచేసి ఇలాంటి పనులు గనక మానుకోకపోతే భవిష్యత్తులో వాటికి సమాధానం మీరే చెప్పాల్సి ఉంటుంది। న్యాయపరంగా ఎదురయ్యేటువంటి సమస్యలకి చిక్కులకి మీరే సమాధానం చెప్పాల్సి ఉంటుంది। ఈ నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు లెంఫసీ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి సర్వే చేయాలని WHO ప్రతినిధి డాక్టర్ ప్రియదర్శిని అన్నారు। లెప్రసీ సర్వే మీద మంగళవారం అద్దంకి పట్టణంలోని స్థానిక గీతా మందిరంలో అద్దంకి మండలంలో ఉన్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా WHO ప్రతినిధి ప్రియదర్శిని హాజరై సర్వే ఏ విధంగా చేయాలో శిక్షణ ఇచ్చారు। అనంతరం ఆమె మాట్లాడుతూ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఈ నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇంటింటికి తిరిగి లెప్రసీ కేసులు ఉన్నాయా లేదా గుర్తించి వివరాలు నమోదు చేయాలన్నారు। కుష్టి వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ప్రజలకు వివరించి లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే వారిని గుర్తించాలని, కుష్టి వ్యాధి అనేది ఉంటే నివారణకు సరైన మందులు తీసుకుంటే తగ్గిపోతుందని ప్రియదర్శిని పేర్కొన్నారు। ఈ నెల నవంబర్ నెల 17వ తారీఖు నుంచి నవంబర్ నెల 30వ తారీఖు వరకు కూడా మనకి లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నారు। సో ఆ లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్లో మీరందరూ కూడా భాగస్వాములు అవి త్వరగా మనకి మన కమ్యూనిటీలో ఉన్న లెప్రసీ కేసెస్ని డిటెక్ట్ చేసి లెప్రసీ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా లెప్రసీ ఫ్రీ బాపట్లగా చేయాలని మనందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము। మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము। ఇవన్నీ మీకు కొంత వరకైనా అవగాహన ఉంటే అప్పుడు మీరు వాళ్ళు తొందరగా అమ్మ ఇలా కాదు మీరు డాక్టర్ని కలవండి అని చెప్పి మీరు సజెస్ట్ చేసి వాళ్ళకి డిఫార్మిటీ రాకుండా చేసి వాళ్ళు అవుతారు। మాకు తెలియదు కదా, మేము అక్కడెక్కడో ఆఫీసుల్లో కూర్చొని మేము ఎక్కువ తెస్తుంటాం, అది చేయండి కానీ నిరంతరము వాళ్ళ కమ్యూనిటీతో ఎవరు ఉంటారు? మీరే కదా టచ్లో ఉండేది, మీరే కదా వాళ్ళు అప్రోచ్ అయ్యేది, సర్వే చేసుకుంటూ మీరు। సో అలాంటప్పుడు మీరు ఈ వాటి గురించి కొంచెమన్నా అవగాహన ఉంటే మీరు వాళ్ళని త్వరగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి డాక్టర్ గారి దగ్గర వాళ్ళని తీసుకొని వచ్చి మంచి లైఫ్ని వాళ్ళని ప్రొవైడ్ చేసిన వాళ్ళు అవుతారు। అందుకనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరుగుతుంది। ఏ ప్రశ్నకి ఏం ఆన్సర్ పెట్టారనేది నాకు అప్పుడు తెలుసు, అప్పటి వరకు నాకు కూడా తెలియదు। సో మీరు ఎవరికి ఎలా వెళ్ళిపోతుందేమోనైనా భయపడాల్సిన అవసరం ఏం లేదు దయచేసి, ఓకేనా? తర్వాత 12వ ప్రశ్న, టైప్ 1 రియాక్షన్లో ఉండే ప్రథమ ఫీచర్ అంటే ఉండే లక్షణం ఏమిటి? రియాక్షన్ టైప్ 1 రియాక్షన్లో వచ్చే ప్రథమ లక్షణం ఏమిటి? కాళ్ళు, చేతులు అంటే కీళ్ళు వాపు విత్ జ్వరం, కీళ్ళ జ్వరంతో కూడిన కీళ్ళ వాపు। నాకు అంతగా తెలుగు రాదు, నేను స్కూల్లో చదువుకుని యూజ్ చేస్తున్నాను అనమాట। వచ్చి మీ అందరికీ అవేర్నెస్ ఇవ్వడానికి కారణం మీకు ఇప్పటికే చెప్పుకున్నారు। మన గవర్నమెంట్ వాళ్ళు అలాగే ఫ్రీ ఫ్రమ్ లెప్రసీ అనేది మనం తీసుకురావాలి వీలైనంత త్వరగా అనే లక్ష్యంతోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది। కాకపోతే అది మనం లక్ష్యం సాధించాలంటే కేవలం ప్రతి ఒక్కరిలో అంటే ప్రజల్లో రావడానికంటే ముందు మనం ఒక వర్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేసుకోవాలి। ఆ వర్క్ ఫోర్సే మీతో పాటే మేము
మనం అనేది వీటి గురించి ఒక అవేర్నెస్ తెచ్చుకొని మన హౌస్ టు హౌస్ విజిట్లో మనం ప్రజలకు అవేర్నెస్ కల్పించినాడు మనం ఈ లెపరసీ అనేది పూర్తిగా మనం నిర్మూలించడం అనేది జరుగుతుంది. టైం టేకింగ్ ప్రాసెసే, బట్ అది సాధ్యమే, మరి సాధ్యం కాదు. మనకి ఇప్పటికీ ఆల్మోస్ట్ చాలా వరకు అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే ఆశాస్ కానీ ఏవియన్స్ కానీ సిహెచ్ఓస్ కానీ ప్రతి ఊళ్ళో ఇప్పటికీ అవేర్నెస్ ఇస్తున్నారు, ఎక్కడెక్కడ కేసెస్ చూస్తున్నారు. బట్ ఇంకా ఉన్నాయి, బట్ వాటిని కూడా పూర్తిగా మనం తీసేయడానికే పనిచేయాలి. కాబట్టి మన స్టేట్ వాళ్ళు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎప్పటికీ కూడా ప్రతి చోట తిరుగుతూ కూడా మనకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టి. సో ఫస్ట్ మనం కన్వర్జెన్స్ చేయాలి మన డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ టీమ్స్ కూడా. అండ్ మీరు ఇప్పటికే ప్రోగ్రామ్ ద్వారా చాలా మంది మన టీం కూడా అవేర్నెస్ వచ్చి ఉంటుంది ఒక కేసు ఎలా డిటెక్ట్ చేయాలి అని. సో అది మనం ఆశాస్ హౌస్ టు హౌస్ విజిట్ ఖచ్చితంగా జాగ్రత్తగా చేయాలండి. మనం లెపరసీ స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఇచ్చిన పరిమితిలో ఆ డేట్ కల్లా మన ఏరియాస్ పూర్తిగా స్కాన్ చేయాలి. ఆశాస్ కానీ ఏం చేస్తున్నా సిహెచ్ఓస్ కానీ మేము కానీ మనం జాగ్రత్తగా దగ్గర నుండి చూసుకోవాల్సిన బాధ్యత ఇది మంది. సో తప్పకుండా నిర్వహిస్తాం. ఉండడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎల్సిటిసి క్యాంపెయిన్ అంటే లెపరసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్. అంటే కుష్టి వ్యాధి నివారణకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రజల్లోకి ఫస్ట్ టైం హెల్త్ వర్కర్స్ ఆశాస్ ఏఎన్ఎం సూపర్వైజర్ మన హెల్త్ డిపార్ట్మెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఏమేమి చెప్పి ప్రజలకి అది ప్రబలం కాకుండా కేసెస్ని మనం కనిపెడితే తొందరగా ట్రీట్మెంట్ ఇస్తే మనకి నష్టం అనేది తక్కువ చేకూరుతుంది. అంటే వచ్చిన తర్వాత తగ్గించుకోవడం కన్నా ప్రివెంట్ చేసి తగ్గించుకోవడం బెటర్. అందులో భాగంగా మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ స్టేట్ ఆఫీసర్స్ కోఆర్డినేట్ అయ్యి ప్రభుత్వం సహకారంతో ఇక్కడికి ఒక టీంని పంపించుకున్నారు ట్రైనింగ్కి. ఇదందరికీ అందరూ స్వాగతంగా చేసుకొని ఫీల్డ్లోకి వెళ్ళి ఆ రియాక్షన్స్ గురించి కానీ ఎప్పుడెప్పుడు ఏమేమి వాడాలని కానీ ఏమేమి సింటమ్స్ ఉంటే ఆ వ్యాధి ఉంటుంది అని కనిపెట్టడానికి అందరూ వేయించుకొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి క్రేన్ వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైన సంఘటన మంగళవారం అద్దంకి పట్టణంలోని గరటై కాలనీ సమీపంలో చోటు చేసుకుంది. అద్దంకి మండలం చెరువు కొమ్ముపాలెం గ్రామానికి చెందిన కంకణాల వీరాంజనేయులు భార్య రెబకా కుమారి పిన్నమ్మ అరుణతో కలిసి ద్విచక్ర వాహనంపై పొగాకు పొలంకు వెళుతుండగా గరటై కాలనీ సమీపంలోనికి వెళ్లగా వేగంగా వస్తున్న క్రేన్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా ముగ్గురు కింద పడిపోవడంతో స్థానికులు గుర్తించి అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ముగ్గురులో రెబకా కుమారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మరో ఇద్దరికి గాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్కు చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి వీరాంజనేయుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముందు పోతున్నాం మా వెనక వచ్చింది వెనక మిషన్ వచ్చి గుర్తుంది. ఏ మిషన్? అది పెద్దది మామూలు కోడి కాదు, పొడి కోడిగా ఉంటుంది. ఇక్కడ గట్టికల్ని దాటినాక రోడ్డు చచ్చిపోయిన అమ్మాయి
కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం అద్దంకి పట్టణంలోని పాత శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు జరుగుతాయని అర్చకులు సాయి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసం అనేది ఎంతో పవిత్రమైనదని, అందులో కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో స్వామివారిని ఆరాధిస్తే ఎంతో పుణ్యఫలం వస్తుందన్నారు. బుధవారం వేకువజామున పాత శివాలయంలో రామలింగేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి విశేషమైన పూజ జరుగుతుందన్నారు. అలాగే సాయంత్రం 7 గంటలకు దేవాలయం ఆవరణంలో జ్వాలాతోరణం ఏర్పాటు చేశారని, భక్తులందరూ పాల్గొని గోత్రనామాలతో పూజలు చేయించుకుని స్వామివారిని దర్శించుకోవాలని, అదేవిధంగా జ్వాలాతోరణం కార్యక్రమంలో హాజరై పాప పరిహారం పొంది స్వామివారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని అర్చకులు సాయి తెలియజేశారు. కార్తీక మాసమంతా శివాలయంలో మహాన్యాసపూర్వక ఏక రుద్రాభిషేకాలు జరుగుతాయన్నారు. ఓం నమః శివాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అనగా మన పాత శివాలయం అద్దంకి గ్రామంలో వేంచేసి ఉన్నది. అలాగే ఎంతో పురాతనమైనటువంటి ఈ మన పాత శివాలయంలో ఈ కార్తీక మాసం బహు విశేషంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్తీక మాసం మొత్తం ప్రతిరోజు ఉదయం 6 గంటలకి స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రవారాభిషేకము మరియు అమ్మవారికి కుంకుమార్చన, అలాగే అమ్మవారికి అర్చనలు జరుగుతూ ఉన్నాయి అన్నమాట. మరి రేపు 5వ తారీఖు బుధవారం పౌర్ణమి సందర్భంగా మన పాత శివాలయంలో స్వామివారికి పంచామృత సహిత ఏకాదశ రుద్రవారాభిషేకము మరియు అమ్మవారికి విశేషమైన పూజ, భక్తుల గోత్రనామాలతో అమ్మవారికి అర్చనలు, అలాగే దీపోత్సవము, సాయంత్రం 7 గంటలకి జ్వాలాతోరణం విశేషంగా జరుగుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి మన స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి, అలాగే సాయంత్రం 7 గంటలకి జరుగు జ్వాలాతోరణ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ రౌరవాది నరకాల నుంచి బయటపడి భక్తులు ఆ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచు శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థాన భక్తజన బృందము. మోంతా తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ముందుందని తెలుగుదేశం పార్టీ నాయకులు చింతల సహదేవుడు అన్నారు. పంగులూరు మండలం కొండమంజలూరు గ్రామంలో మంగళవారం 56 మంది తుఫాన్ బాధితులకు 50 కేజీల బియ్యం, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలను ఎంఆర్ఓ సింగరావు, డిటి సుధారాణి, చింతల సహదేవుడు కలిసి పంపిణీ చేశారు. ప్రభుత్వం తరపున బియ్యం, నిత్యావసర సరుకులు అందించాలని ఎంఆర్ఓ చెప్పారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మరి మీకు ఇక్కడ ఏమన్నా నష్టం జరిగిందో లేదో తెలియదు కానీ ఒక మంచి మనసుతోటి అందరికీ సహాయం చేద్దామనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు 50 కేజీలు బియ్యము, 1 కేజీ ఈ ఆలు, 1 కేజీ కందిపప్పు, 1 లీటరు పామాయిల్, 2 అరలు కేజీ, మొత్తం 6 ఐటమ్స్ మనకి ఇక్కడికి వచ్చినాయి. ఇప్పుడు మీ అందరికి కూడా ఇస్తాము. మీ ఐడి కార్డ్స్ కూడా తీసుకొని, ఆధార్ కార్డులన్నీ తీసుకొని రెడీగా ఉంటుంది. ఒక వారం రోజులు వర్షం పడితే నిజాది కాదు చెప్పాలి. చెప్పాలన్నా తెలియదు కదా, చెప్పాలి. వరిలో ఉల్లికోడు నివారణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎఫ్రాయిం అన్నారు.
అద్దంకి మండలం ధర్మవరం శంకవరపాడు గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏడీఏ ఎఫ్రాయిం ఏవో వెంకటకృష్ణ హాజరై వరి పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో వెంకటకృష్ణ మాట్లాడుతూ వరిలో ఉల్లికోడు నివారణకు ప్రిఫోనిల్ 50% ఈసీ ఎకరాకు 400 ml పిచికారీ చేసుకోవాలన్నారు. తుఫాన్ తర్వాత ఉల్లికోడు అనేది వరి పంటలో ఎక్కువగా కనిపిస్తుందన్నారు. తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతుల జాబితా అన్ని రైతు సేవా కేంద్రాలలో సామాజిక తనిఖీ కోసం ప్రదర్శించామని రైతులు వారి పేర్లు చూసుకోవాలని ఏవో వెంకటకృష్ణ సూచించారు. మనం వేసిన తర్వాత మాకు 30 రోజుల పాటు సర్టిఫికేషన్ కానీ పురుగు కానీ ఆకు కానీ ఇవన్నీ కూడా రాకుండా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఈ స్టేజ్ 60 రోజులు 70 రోజులు ఉంది కదా, ఈ 70 రోజులు 80 రోజులు టైం ఏంటంటే రీసెంట్ అని ఉంటుంది, ఫిబ్రవరిలో అని ఉంటుంది. అది 400 ml ఎకరానికి. లేకపోతే పోలీస్ అని ఉంటుంది. పోలీస్ అంటే దాంట్లో 2 ఉంటాయి, ఫిబ్రవరిలో ప్లస్ చూడాలి 2 కలిసి ఉంటుంది. అదైతే 100 గ్రామ్స్ ఆ 2 చేసుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ టైంలో వస్తుంది కదా, మనకి డిసెంబర్ రావడం తర్వాత మళ్ళీ రాదు. ఈ టైంలో ఎక్కువగా వస్తుంది. ఇట్లా క్లైమేట్ ఉన్నా కూడా దానికి రెడీ అయితే అదే. తర్వాత ఇప్పుడు మీరు మొక్కజొన్న ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎక్కువ వేస్తారు కదా, తప్పనిసరిగా బిల్లు తీసుకోండి. ఎక్కడ ఉన్నా కానీ తప్పనిసరిగా బిల్లు, దాంట్లో బ్యాచ్ నెంబరు, కంపెనీ పేరు, అప్పటిగా సంతకం పెట్టుకొని మళ్ళీ బిల్లు సంతకం పెట్టి బిల్లు పంట అయిపోయిందా రాసి పెట్టుకోండి. తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, లాస్ట్ వీక్ గ్రామాల్లో ఇబ్బంది పడ్డారు రైతులు. వాళ్ళు కాంపెన్సేషన్ ఇచ్చారు, బిల్లులు ఉన్నాయి కాబట్టి ఇచ్చారు. లేకపోతే ఏమి ఇవ్వదు. అది జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ పంట నష్టపరిహారం కూడా దాదాపు అందరికీ నష్టం జరిగిన వాళ్ళందరికీ కూడా రాశారు. ఆ లిస్ట్ కూడా మీ అందరికీ ఓపెన్గానే చదివి వినిపిస్తున్నటువంటి తర్వాత గ్రామ కండక్ట్ చేసి లిస్ట్ కూడా ఇస్తారు. తర్వాత మీరు ఆధార్తో లింక్ అయిన అకౌంట్ నెంబర్స్ అంటే మీకు అన్నదాత సుఖీలో కానీ పిఎంసీ సెంటర్లో కూడా అకౌంట్లే ఉంది. అంతేగాని దాంట్లో పడితే మళ్ళీ పర్సనల్ అకౌంట్లు ఒక ఇస్తే ఉపయోగం ఉంటుంది. ఆటోమేటిక్గా ఇస్తే ఏంటంటే వాళ్ళే చెప్తున్నారు, మీరు అది కూడా తీసుకునే అవసరం ఉంది. ఆధార్ బేస్డ్ ప్రభుత్వాలు ఏ స్కీమ్ అయినా కానీ ఆధార్ బేస్డ్ అమౌంటే వేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా నమ్ముతున్నారు. ఆ లిస్టులో విద్యార్థులు ప్రతిరోజు నిద్రలేచిన వెంటనే బ్రష్తో దంతాలు శుభ్రపరచుకోవాలని, లేని పక్షంలో దంత సమస్యలు వచ్చే అవకాశం ఉందని డాక్టర్ చెన్నుపల్లి భావనా ప్రియదర్శిని అన్నారు. పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా అద్దంకి పుట్టపర్తి సాయి మందిర ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలోని వారాహి దంత వైద్యశాల వారి సౌజన్యంతో సత్రంబడిలో మరియు కట్టకిందపాలెంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా డాక్టర్ యామిని ప్రియదర్శిని హాజరై 106 మంది విద్యార్థులకు దంత పరీక్షలు చేసి విద్యార్థులకు సలహాలు సూచనలు ఇచ్చి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ కెవి శ్రీనివాసరావు, చప్పుడి వీరయ్య పాల్గొన్నారు. కందిపప్పు గింజ తెలుసా, అంత పేస్టే సరిపోతుంది. పేస్ట్ ఎక్కువ ఉందని మొత్తం వేసుకున్నా అంతే శుభ్రమైంది, కొంచెం పెట్టుకున్నా అంతే శుభ్రమైంది. సో బారుగా పేస్ట్ వేసుకొని ఏం చేయక్కర్లేదు. కందిపప్పు అంత కొంచెం పేస్ట్ పెట్టుకొని, ఇప్పుడు ఇది మన పేస్ట్ బ్రష్, ఇది వినోరు అనుకుందాం. బాగుందా వినోరు? నీట్గా ఉంది కదా. మరి ఇలా నీట్గా ఉండాలంటే ఎలా బ్రష్ చేయాలంటే, బ్రష్ తీసుకొని పళ్ళు ఫస్ట్ ఏదో ఒక వైపు, ఇది పైన పళ్ళు కింద పళ్ళు, బ్రష్ పేస్ట్ తీసుకొని ఏదో ఒక వైపు నుంచి ఇలా రౌండ్గా ఇలా రౌండ్ చేసి మళ్ళీ ఇలా బ్రష్ తిప్పాలి. ఇలా దవడ పళ్ళ వైపు బాగా మనం నములుతామే, అవి బాగా చివరి దాకా బ్రష్ పెట్టి చేయాలి. అది సరిగ్గా చేయలేదు అనుకోండి పుచ్చుపళ్ళు వస్తుంది. మనం బ్రష్ తోటి
నమిలే పన్ను భాగం ఉంటుంది కదా, పన్ను భాగం నమలడానికి వాడాను. ఆ దానికి శుభ్రంగా బ్రష్ చివరి నోట్లో దాకా పెట్టుకొని ఏది ఇక్కడ ఎట్లా అనుకుంటే వెనక పుచ్చిపోద్ది. వెనక శుభ్రం చేసి ముందు సరిగ్గా చేసుకోకపోతే ముందు పుచ్చుకోవాలి. సో పుచ్చకుండా ఉండడం కోసం వెనక దాకా బ్రష్ పెట్టి ఇలా బ్రష్ చేసుకోవాలి. పైన అయిపోగానే కింద పళ్ళకి మళ్ళీ రౌండ్గా బ్రష్ చేసుకొని తర్వాత నమిలే పళ్ళని బాగా వెనక దాకా బ్రష్ చేయాలి. బ్రష్ చేయగానే అయిపోయిందా? ఇంకేం ఉండదా? ఎవరన్నా చెప్తారా? ఏం చేయాలి? బ్రష్ చేయగానే పుక్కించి ఊసేస్తాం. తర్వాత ఏం చేస్తాం? తర్వాత పని చేయాలి. మనం పని చేయాలి. ఎవర్రా చెప్పింది? ఎక్సలెంట్. బ్రష్ చేయగానే బ్రష్ కడిగేసుకొని నోట్ పుక్కించుకొని వెంటనే టంగ్ నాలుగు తీసుకోవాలి పాపం, అది కూడా శుభ్రం చేయాలి. అది కూడా మన నోట్లోనే కదా. సరేనా? చాలా బాగా చెప్పావు నాన్న. విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందిన సంఘటన పంగులూరు మండలం రాంపూర్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోనికి వెళితే రాంపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ వలి అనే వ్యక్తి ఇంటి నిర్మాణం జరుగుతుండగా స్లాబ్కు నీళ్లు పెట్టే క్రమంలో పైపుకు విద్యుత్ వైరు తగిలి మృతి చెందాడు. బంధువులు వెంటనే అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, 3 పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న రేణింగవరం పోలీసులు వైద్యశాల వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నా పేరు బాజీ. కరెంటు స్లాబ్ మీద వాటర్ పెడుతుంటే కరెంటు ఇంటి పని జరుగుతుంది. ఇంటి పని జరిగేటప్పుడు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ జరిగింది. ఎంత వయసు ఎంత? వయసు 36. ఎప్పుడు జరిగేది ఇది? వచ్చేసరికి 8:30 ఉదయం. 3 చిన్న పిల్లలు, ఆడపిల్లలు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.